ప్రజాయుద్ధ నౌక. అట్లాంటి వ్యక్తి మన మధ్యలో లేడనేది ఒకవైపు బాధ, మరోవైపు ఆయన లేకపోయినా మనకు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలు పేద వర్గాల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి ఉద్యమాలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం జరిగినటువంటి ఆ పోరాటంలో అన్న నాకు చాలా దగ్గరైనరు. అనేక సందర్భాలలో కలుసుకొని మాట్లాడినప్పుడు ఎంతో ప్రేమగా ఆత్మీయంగా తెలంగాణ తెచ్చుకోవాలమ్మా, తెచ్చుకునేదాకా మడమ దిప్పని పోరాటం చేయాలి, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళమే కదా చేయవలసింది, ఖచ్చితంగా తెచ్చుకోవాలి. కానీ తెచ్చుకున్నటువంటి తెలంగాణ మనం కోరుకున్న పద్ధతిలో వస్తుందా రాదా అని ఒక అనుమానం ఉన్నప్పటికీ తెలంగాణ అయితే రాని వచ్చినాక చూద్దామనే పద్ధతిలో అన్న చాలా ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా అనేక సందర్భాలలో మాట్లాడడం. తెలంగాణ వచ్చిన తర్వాత అన్నకు ఒకటే బాధ, అరే తెలంగాణ కొట్లాడితే అరే కొట్లాడిన వాళ్ళు ఒకళ్ళు, పోరాటాలు చేసింది ఒకళ్ళు, కానీ ఇవాళ ఆ పోరాట ఫలాలు ఏదైతే వచ్చినాయో తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ వస్తుంది, ఒక ప్రజాస్వామ్యబద్ధమైన తెలంగాణ వస్తుంది. ఆ తెలంగాణ ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం అనేది ఉంటుంది అని ఎన్నో కలలు కన్నాం. కానీ ఆ కలలుగానే మిగిలిపోయినాయి అనేది అన్నకి ఒక బాధ. మనందరికీ తెలంగాణ ప్రజలు కూడా అదొక కలలాగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎట్లయితేంది ఇవాళ గద్దర్ అన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా లేడు, ఒక శక్తి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఒక సింబాలిక్గా ఉండిపోయినటువంటి వ్యక్తి. వాళ్ళు ఇంతమంది కళాకారులు ఉన్నారంటే, ఉద్యమకారులు ఉన్నారంటే వాళ్ళందరిలో గద్దర్ ఖచ్చితంగా ఒక స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి. వాళ్ళు ఇక్కడ అందరం ఉన్నామంటే నా చిన్నతనం నేను కూడా ఉద్యమంలోకి రావడానికి కారణం ఇవాళ గద్దరన్న లాంటి పాటలు, ఆటలు, మాటలు, ఆయన చేసినటువంటి పోరాటము అది ఏదైతే ఉందో అదే స్ఫూర్తిని మాకు నింపింది. ఆ స్ఫూర్తితోటి మేము ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ఒక సామాజిక తెలంగాణ, ఒక ప్రజాస్వామికబద్ధమైన తెలంగాణ కోసం ఆయన ఏదైతే ఆకాంక్షించిండో ఆ ఆకాంక్షకు అనుగుణంగా కూడా మేమంతా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం. సో ప్రస్తుతం మనం ఇప్పుడే